వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మొన్న జరిగిన అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతి చెందిన విషయంపై 3 టౌన్ సిఐ మందలింపే కారణమని ఎమ్మిగనూరు న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓకి డీఎస్పీ వినతి పత్రం సమర్పించారు. ఎమ్మిగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గురు రాజారావు మాట్లాడుతూ అనంతపురం సీనియర్ న్యాయవాది శేషాద్రికి అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో సివిల్ వివాదం ఉండగా అయితే దీనిపై ఆ మహిళ పోలీసులకి ఫిర్యాదు చేసిందని, కేసు విచారణ చేస్తున్న సమయంలో లాయర్ శేషాద్రి ఒత్తిడి భరించలేక పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో మృతి చాలా బాధాకరమని, ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ ఉపాధ్యక్షుడు సుధాకర్, సెక్రటరీ రఘురాం, కోశాధికారి మురళీకృష్ణ, సీనియర్ న్యాయవాదులు లక్ష్మీనారాయణ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి మొదలగు న్యాయవాదులు పాల్గొన్నారు. అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ నుంచి అందరూ కూడా ఈరోజు ఈ రోడ్లపైకి వచ్చి ధర్నా చేసే దాంట్లో ముఖ్య విషయం ఏంటంటే, ఒక సీనియర్ న్యాయవాది అయినటువంటి శ్రీ వివి శేషగిరిరావు, ఆయన వివి శేషాద్రి అనే అతను పోలీసులు అన్యాయంగా అక్రమంగా ఆయన్ని పోలీస్ స్టేషన్కు 3 టౌన్ సిఏ గారు ఆయన్ని తీసుకెళ్లడం, అనంతపురం 3 టౌన్ సిఏ గారు తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లడమే కాకుండా ఆయనకి మానసిక ఒత్తిడి ఆయనపై కూడా చాలా తేవడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈయన సివిల్ కేసుల్లో ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పేసి ఆయన మీద అనవసరం పార్టీలు ఉంటారు, వాళ్ళని పిలిచి వాళ్ళు ఏదైనా పంచాయతీ చేసుకోవచ్చు, చట్ట ప్రకారంగా దాని మీద ఏది వర్తిస్తుందో దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఒక సీనియర్ అడ్వకేట్ అయినటువంటి ఆయన్ని పిలిపించడం, మరి ఆయన మానసిక క్షోభ అనుభవించి స్పాట్లో అదే రూమ్లో సిఐ ఛాంబర్లోనే చనిపోవడం అనేది, ఇవన్నీ చూస్తుంటే కూడా మా అడ్వకేట్స్ అందరికీ కూడా అనుమానాస్పదం అనిపిస్తూ ఉంది. మరి ఆయన తోటి పెద్ద పెద్ద సీనియర్లకి ఇలాగ ఉంటే తోటి జూనియర్ న్యాయవాదులు మరి వారు ఎంత ఇబ్బందులు పడుతుంటారు, ఇవన్నీ చెప్పుకునే విషయాలు కాదు. ఒక అడ్వకేట్ సమాజంలో ఒక అడ్వకేట్స్ అంటే వాళ్ళకు అంతో ఇంతో తెలిసి న్యాయపరంగా తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని చట్టపరంగా అన్ని పాస్ అయ్యి అందరికి సమాజంలో న్యాయం చేయాలని వస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఒక సమాజంలో నేడు ప్రభుత్వంలో చూస్తుంటే ఈ పోలీసుల దౌర్జన్యం అనేది నాట్ ఓన్లీ అంటే కేవలం ప్రజల మీద ఒకటే కాదు, ఈ న్యాయ వ్యవస్థపై కూడా అడ్వకేట్స్ మీద కూడా వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఇలాగే కొనసాగిస్తే మాత్రం మేము న్యాయవాదులు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులపై చర్య తీసుకోవడానికి మేము కూడా వెనకాడము. ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తీవ్రంగా ఉధృతమైన చర్యలు తీసుకుంటారు బార్ కౌన్సిల్ వారు అని కూడా మీకు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఈరోజు మేము చెప్పడం ఏంటంటే, 3 టౌన్ సిఐ ఎవరైతే ఉన్నారో అనంతపురంలో వాళ్ళపై దృఢమైన ఎంక్వైరీ జరిపించి ఖచ్చితంగా వారిపై యాక్షన్ తీసుకోవాలని కూడా మేము ఈరోజు ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేసి ఈ పత్రికా